ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరిగి వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం, నువ్వు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలుకు నీ జనుల చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి ఈ జనులకు నీ స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. యోబు గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనంలో, ఆలోచించు, ఆయన జలములను వెగపట్టుగా అవి ఆరిపోను, వాటిని ప్రవహింపనీయక అవి భూమిని ముంచి వెయ్యిను. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం, ఆయన వలన నడిపింపబడిన వాడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 8వ వచనం, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతాల మీద గడ్డి మలిపించువాడు. అపోస్తల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత తను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనము, తాను ముందెరగని తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గుర్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరెరుగురా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్న ప్రభావ, మీరే సమస్తమును ఆశీర్వదించిన దేవుడు అన్న ప్రభావ, దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ నన్ను మీ ప్రేమలో కృపలో ప్రభావ మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన ఆమె వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.